హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా 200% జై ప్రభాస్ అని కామెంట్ చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కలెక్షన్స్ గురించి నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కలెక్షన్సే కదా సినిమాకి కావాల్సింది, కలెక్షన్సే కాదు సినిమాకి ప్రాణము. అంటే హిట్ ఫ్లాప్ అని మనకు తెలిసేది కలెక్షన్స్ తోటే కదా. అండ్ నిజంగా చాలా మంచి వసూళ్ళు అయితే మన కల్కి మూవీ నుంచి వెళ్ళి రావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ సంతోషంగా ఉంది. అంటే ఎవ్రీ స్టేట్లో ప్రతి స్టేట్ నుంచి బాలీవుడ్ నుంచి వెళ్ళి టాలీవుడ్ నుంచి వెళ్ళి కోలీవుడ్లో కానీ ఎవ్రీ స్టేట్లో మలయాళం, తమిళ్, కర్ణాటక ప్రతి స్టేట్లో మంచి కలెక్షన్స్ అయితే సాధిస్తుంది. అండ్ మనకు తెలిసినంత వరకు ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి మూవీస్ ఇప్పుడు జవాన్ వచ్చింది కదా, ఆ మూవీ కలెక్షన్స్ కూడా మన కల్కి అనేది బ్రేక్ చేసేసింది అనేది మనకైతే తెలుస్తుంది. అండ్ కల్కి మన జవాన్ షారుఖ్ ఖాన్ అన్నది జవాన్ మూవీ వచ్చేసి 520 crores అయితే వచ్చాయి, అంటే ఫస్ట్ వీకెండ్లో, అంటే సండే వరకు. అండ్ మన కల్కి వచ్చేసి 555 అంటే 555 crores అయితే వచ్చేసాయి. అంటే 25 crores అయితే ఎక్కువగా మన కల్కి మన ప్రభాస్ అన్నది ఉండడం చాలా సంతోషము. అండ్ నెక్స్ట్ వచ్చే షారుఖ్ ఖాన్ అన్న మూవీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడాలి. బట్ ఇప్పటి వరకు అయితే మన కల్కి అయితే 25 crores ఎక్కువగా మనకు కలెక్ట్ అయితే చేసింది, అంటే ఫస్ట్ వీకెండ్లో. నిజంగా చాలా హ్యాపీగా, అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాలి, ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయాలి కల్కి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక 2 daysలో అందరికీ, ఒక 2 to 3 daysలో అందరికీ లాభాలు రాబోతున్నాయి అని చెప్పడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా వరకు కొన్ని థియేటర్స్లో లాభాలు కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ టోటల్ ఓవరాల్గా మొత్తం లాభాలు స్టార్ట్ కావాలి అని అంటే రేపు ఎల్లుండి నుంచి వెళ్ళే మనకు లాభాలు అయితే థియేటర్స్ వాళ్ళకి కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మనకు ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరికి రేపు ఎల్లుండి నుంచి వెళ్ళే లాభాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రభాస్ అన్న క్రేజ్ ఆ రేంజ్లో ఉంది, ఆ సినిమా రేంజ్లో ఉంది కాబట్టి ఇది సాధ్యమైంది. ఇది కేవలం ప్రభాస్ అన్నకే. అంటే అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కూడా రేపు ఎల్లుండి నుంచి వెళ్ళే లాభాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే అసలు అది మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ప్రభాస్ అన్న రేంజ్, ప్రభాస్ అన్న ఎంచుకునే సినిమా కథలు అవన్నీ అంత బాగుంటాయి కాబట్టి ప్రభాస్ అన్నకి ఖచ్చితంగా లాభాలే వస్తాయి. ప్రభాస్ అన్న ఏ సినిమా తీసినా కూడా అనేది మనకు ఇప్పుడైతే తెలుసుకోవాలి. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ బై బై.